మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పోతుల బోగడ సమీపంలో వెల్దుర్తి వెళ్లే రహదారికి రాత్రి కురిసిన వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో కొత్తగా కట్టిన కల్వేటు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో శివంపేట మండలం నుంచి వెల్దుర్తి వైపు వెళ్లే ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి రోడ్డును పరిశీలించి అధికారులకు అక్కడి నుంచి ఫోన్ చేసి తక్షణమే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని, అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన చెరువు కుంటలు బుంగలు పడ్డం జరిగిందని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజా రమణగౌడ్, మాజీ సర్పంచ్ బాబురావు, మైసయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీలు నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అది మరి రోడ్ కట్టింగ్ అయిపోయింది, మొత్తం కూడా ఫ్లడ్ వాటర్ అంతా కూడా దీనిపైన ఓవర్ఫ్లో అయ్యి మరి ఆ రోడ్ అంతా కట్ కావడం జరిగింది. సో దీన్ని పరిశీలించడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అధికారులను కూడా మరి ముందే ఆదేశించడం జరిగింది. మేము వీటన్నిటి కూడా జాగ్రత్త తీసుకున్నాం, ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కొన్ని సంవత్సరాలుగా పడినటువంటి వర్షం మరి పడుతూ ఉంది కాబట్టి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులందరూ కూడా సూచించడం జరిగింది. ఇప్పుడు ఎంపీడీఓ గారిని కూడా వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా DRNBతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ గారు మరి అధికారులందరూ కూడా ఇక్కడికి పంపించి ఆ రోడ్ ఏ విధంగా అయితే పూడ్చి మళ్ళీ తిరిగి మరి ట్రాఫిక్ భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి అదేవిధంగా గూడూరుకి సంబంధించినటువంటి చెరువు కూడా పోతా ఉంది. మరి అదేవిధంగా మన కుమారంకి సంబంధించి కూడా కట్టకెక్కేటువంటి రోడ్డు కూడా కటింగ్ అయిపోయింది. కాబట్టి ఇటు అధికారులు, మన ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా TRకి సంబంధించినటువంటి RNBకి సంబంధించినటువంటి అధికారులు, మరి మండల్ హెడ్స్ అయినటువంటి ఎంపీడీఓ గారు, MRO గారు తన జాగ్రత్తలు తీసుకుని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి కాబట్టి మరి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఇది వాటర్ ఉంది కదని చూస్తాను వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ప్రమాదం కూడా జరిగే పరిస్థితి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతారు. మరి అదేవిధంగా ఎక్కడ ఏ ప్రమాదం ఉన్నా ఇమీడియట్గా మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. మీరు ఇమీడియట్గా కాల్ చేయండి, అధికారులను అప్రమత్తం చేసి మరి ఆ సమస్యను తీర్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.